ఇంకెవరున్నారు? అమ్మ, అత్తయ్య వాళ్ళు మదన్ని రెడీ చేస్తున్నారు. ఆ బావా, నువ్వు లక్ష్మి కంటే పెద్దవాడివి కదా, అక్షింతలు వేసి దీవించు. నీ భార్య విహారి అది. భర్తగా దీవించాల్సిన నువ్వు ఎవరికో భార్యను చేయడానికి ఆశీర్వదిస్తున్నావు. దీర్ఘ సుమంగళి బావ. కనకం బాధపడుతుంది ఎందుకు? లక్ష్మి, పద, రా పిన్ని. ఉమ్. నేను తనకి మదన్ని పెళ్లి చేసుకోమని చెప్పాను. మన సమస్యకి అదే పరిష్కారం, వేరే దారి లేదని చెప్పాను. కానీ మదన్ అంటే తనకిష్టమేనా? మదన్ని పెళ్లి చేసుకోవడానికి తను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటుందా అని ఒక్క మాట కూడా అడగలేదు. తన బలవంతం వల్ల ఈ పెళ్లికి ఒప్పుకుందా? అందుకేనా ఈ కన్నీళ్ళు? ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయిందా? తనకి పరిస్థితి ఇప్పుడు కష్టంగా అనిపించినా రేపటి రోజున తనే సుఖపడుతుంది. ఎంత బాగున్నావు మదన్. నా దిష్టే తగిలేలా ఉంది. వాళ్ళకి దిష్టి పెట్టింది చాలు. నువ్వెక్కడ పాదం పెడితే అక్కడ అరిష్టం, నీ నోటి మాట అశుభం, నీ పేరు పెడితే అపశకునం. ఆంటీ, అలా ఏం కాదు. పెద్దమ్మ నాకు అమ్మ. ఎవరూ లేని నాకు ఇప్పుడు అన్నీ తనే అయ్యి నాకు ఈ పెళ్లి చేస్తుంది. పెద్దమ్మ, బ్లెస్ మీ. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. వదినా, నీ దీవెన ఫలిస్తుంది కదా? అలా అడిగేవేంటి అంబిక? అంటే నువ్వే దగ్గరుండి పెళ్లి చేస్తున్నావు కదా, అంతా సవ్యంగా జరుగుతుంది కదా? జరగాలి, లేకపోతే జరిగేదే వేరు. వేరే ఏముంటుంది ఆంటీ? నా చావే. ఆ మాటలేంటి నాన్న? అలా మాట్లాడొద్దు. ఈ పెళ్లి ఎలాగైనా జరుగుతుంది. జరిపించే బాధ్యత నాది. నీ నుంచి ఈ మాట రావాలనే నేనలా మాట్లాడాను. రేయ్, రాజమండ్రికి ఫ్లైట్ టికెట్స్ రెడీ. అక్కడ దిగిన తర్వాత కారు కూడా మాట్లాడేశాను. నువ్వు ఇప్పుడు స్టార్ట్ అయితే కనకం వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడ ముహూర్తం టైం కల్లా తీసుకొచ్చేయచ్చు. సరేరా, నేను బయలుదేరుతాను. సత్య, ఏంట్రా ఏమైంది? నాకెందుకు నేను అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తుందిరా.
నువ్వు వెళ్ళకపోతే ఎవరెళ్ళి కనకం వాళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తారు? అరే, నా బదులు నువ్వు వెళ్ళరా? నేనా? అవునరా, నేను పెళ్ళికి ఇక్కడ లేకపోతే అందరికి అనుమానం వస్తుంది. అండ్ లక్ష్మిని కూడా మదర్ని చేసుకోవడానికి నేను కన్విన్స్ చేసి ఒప్పించాను. అరే, మదన్ కూడా చాలా సెన్సిటివ్ రా. నేను ఇక్కడుంటేనే అన్నీ సవ్యంగా జరుగుతాయి. సరేరా, అయితే నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. నాకు డౌట్ రా, అసలు కనక వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు ఇక్కడ తీసుకురావడం? ఆదికేశవ్ గారికి హెల్త్ బాగాలేదు కదా. ఈ పరిస్థితులు కనకాన్ని చూసి నిజం తెలిస్తే తట్టుకోగలరా? అంకుల్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను నిజాన్ని చెప్తానురా. ఆయనకి నిజం తెలియాలి. ఈ దాగుడు ముత్తలు ఎప్పటికైనా వీడాల్సిందే కదరా. అది కరెక్టేరా, కానీ ఇప్పుడే వాళ్ళకి ఎందుకు నిజం చెప్పడం? నేనెంత నచ్చజెప్పి కనకం పెళ్లి మదంతో చేసినా కనకం మాత్రం వాళ్ళ నాన్నని మోసం చేసి బ్రతుకుతున్నాననే గిల్ట్ ఫీలింగ్ తనకు అలాగే లైఫ్ లాంగ్ ఉండిపోతుందిరా. తను పెళ్ళై మదంతో హ్యాపీగా ఉన్నా అమ్మా నాన్నలకి నిజం చెప్పలేదనే ఆవేదన తనలోనే ఉండిపోతుందిరా. తను మొదలు పెట్టబోయే కొత్త జీవితంలో ఎలాంటి బాధలు సమస్యలు ఉండకుండా క్లియర్గా ఉండాలంటే వాళ్ళ పేరెంట్స్కి నిజం తెలియాలి. ఆ నిజాన్ని పొరపాటు చేసి నేనే వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు నేను చెప్పాలి. అప్పుడేరా కనకం ఇక్కడి నుంచి మనస్ఫూర్తిగా నవ్వుతూ అమెరికా వెళ్తుంది. ఫ్లైట్ టైం అవుతుంది, నేను వెళ్తాను రా. రే, నువ్వు అంకుల్ దగ్గరికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయరా. సరేరా. గుర్తుంచుకో, నేను అమెరికా నుంచి ఈ రోజే వచ్చానని నువ్వు అంకుల్ వాళ్ళకి చెప్పాలి. అలాగేరా. దేవుడికి దండం పెట్టుకో అమ్మా. స్వామి, నేను కోరుకున్న జీవితాన్ని నువ్వు ఇవ్వలేదు. నేను కోరుకున్న మనిషిని నాకు భర్తగా ఇవ్వలేదు. నేను కోరుకొని ఈ జీవితం నాకెందుకు? ఏ కోరికలు నాకు లేవు. అసలు నాకు ఈ జీవితమే వద్దు. నా భర్తని ఒంటరిగా ఆరాధిస్తూ బతికేద్దామనుకుని నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు నాకిస్తున్నదేంటి? ఇది నాపై నీ ఆగ్రహమా, లేక ఇదే నీ అనుగ్రహమా? నేను ఇలా చూస్తుంటే ఒకవైపు పట్టాలేనంత ఆనందం, మరొక వైపు బాధ కలుగుతున్నాయి లక్ష్మి. నా అదృష్టం లక్ష్మి, నీకు మదన్కి అమ్మా నాన్న నేనే అయ్యాను. ఒక సంఘటనలో నేను నిన్ను కలిశాను. అప్పటి నుంచి నువ్వు కూడా మా కుటుంబంలో కలిసిపోయావు, మాలో ఒకదానివైపోయావు. నీ పెళ్లి తర్వాత నీ అప్పగింతల్లో రావాల్సిన ఈ కన్నీళ్లు పెళ్లి కూతురుగా చూస్తుంటేనే వచ్చేస్తున్నాయి. ఇక నీ జీవితంలో కలిగిన దురదృష్టాన్ని మర్చిపోయి నీకు కలిగిన అదృష్టాన్ని ఆనందంగా స్వీకరించు. రేపటి నుంచి నువ్వు మాకు దూరంగా ఉన్నా మదంతో సంతోషంగా ఉంటావనే తృప్తితో మేమందరం ఇక్కడ ఉంటాం. లక్ష్మి, నా
నాకు మాటలు రావట్లేదమ్మా. లక్ష్మి, టైం అవుతుంది, పదమ్మా. లక్ష్మమ్మ, నోరు తెరిచి విహారీ బాబు గారితో మీరంటే నాకు ఇష్టం బాబుని ఒక్క మాట చెప్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇలా నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. పదండి, కళ్యాణ మండపానికి వెళ్దాం. వదిన, ఒక్క నిమిషం. మదన్, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునిరా. రేయ్, నిన్నేరా? దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తే బయలుదేరతాం. రే రే రే, అరే ఏంట్రా ఇది? నువ్వే నా దేవుడివిరా. నువ్వే లేకపోతే నేనెంతో లవ్ చేసిన లక్ష్మి మ్యారేజ్కి ఒప్పుకునేది కాదు. యు ఆర్ మై గాడ్. రే, నీకన్నా నెలలు చిన్నోడే కదా, దీవించు, పర్వాలేదు. లక్ష్మి, నువ్వు కూడా రా. మదన్, టైం అవుతుంది, కళ్యాణ మండపానికి వెళ్దాం. సరే, వెళ్దాం పదండి. రండి. లక్ష్మి, రా అమ్మా. ఆదికేశవ్ గారు, ఎవరు బాబు? నమస్కారం అండి. నా పేరు సత్య, నేను విహారీ వాళ్ళ ఫ్రెండ్ని. ఓ, మా అల్లుడు గారి ఫ్రెండా? మ్. లోపలికి రండి బాబు, లోపలికి రండి. రండి బాబు, రండి, కూర్చోండి. గౌరీ, వస్తున్నానయ్యా. ఏంటయ్యా? ఈ బాబు మన అల్లుడు గారి స్నేహితుడు అంట. నమస్తే బాబు. నమస్కారం అండి. వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకురా. పర్లేదండి. విహారీ మీకు విషయం చెప్పమని పంపించాడండి. ఏంటి బాబు అది? విహారీ కనకం హైదరాబాద్ వచ్చారు. అల్లుడు గారు మా అమ్మాయి హైదరాబాద్ వచ్చారా? మా కనకంతో మొన్ననే ఫోన్లో మాట్లాడాం.
కనీసం మాట వరుస కూడా మాతో చెప్పలేదే. విహారీ ఏదో పని మీద వచ్చాడండి. మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మని నన్ను పంపించాడు. ఒక్క నిమిషం, విహారీకి ఫోన్ చేసి ఇస్తాను, మాట్లాడండి. ఆ. సత్య, ఒక నిమిషం, అంకుల్ మాట్లాడతారంట. హ, సరే. అల్లుడు గారు హైదరాబాద్ ఎప్పుడొచ్చారు? మావయ్య ఈరోజే వచ్చాం మావయ్య. అదేంటి బాబు, ఒక్క మాట కూడా మాతో చెప్పకుండా వచ్చేశారు? ఒక ఎమర్జెన్సీ పని పడి వచ్చాం. కనకం కూడా మాతో ఒక మాట కూడా చెప్పలేదు. తనకి ఇక్కడికి వస్తున్నాం అని తెలీదు. నేను సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. మీరు ఇలా తీసుకొచ్చేసరికి కనకం చాలా ఆనందపడిపోయి ఉంటుంది కదా. అది మేము ఇక్కడ గుళ్ళో చిన్న పూజ చేయించుకుందాం అని అనుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా రావాలి. రాకుండా ఎలా ఉంటాం బాబు? మీరు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చారు, మేము రాజమండ్రి నుంచి హైదరాబాద్ రాలేమా? తప్పకుండా వస్తాం అల్లుడు గారు. మిమ్మల్ని సత్య ఇక్కడికి తీసుకొస్తాడు. వాడితో పాటు అత్తయ్య మీరు వచ్చేయండి. అలాగే అల్లుడు గారు. అమ్మాయి మీ పక్కనే ఉందా? ఒక్కసారి మాట్లాడదామని. తను పూజకి రెడీ అవుతుంది మావయ్య, మీరు ఇక్కడికి రండి. అక్కడికి వస్తాంగా, మా కూతురుతో తీరిగ్గా మాట్లాడుకుంటాం. ఉంటాను అల్లుడు గారు. నన్ను క్షమించండి. ఇప్పటి వరకు ఆడిన అబద్ధాలకి ఈ రోజుతో నేను ముగింపు చెప్పేస్తా. లక్ష్మి, ఏంటి లక్ష్మి అలా ఉన్నావు? కాసేపట్లో పెళ్లి కదా వదినా, కొంచెం కంగారుగానే ఉంటుంది. కంగారేం పడకు లక్ష్మి, అంతా మంచి జరుగుతుంది. దీని విలువ నా భర్త ఆయుష్. ఈ తాళి నా గుండెల మీద ఉంటేనే నా గుండెల్లో ప్రాణం ఉంటుంది. విహారీ కట్టిన తాళిని అంతలా గౌరవిస్తున్నావు, విహారీని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. కానీ ఆ ఇష్టాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నావు లక్ష్మి? మీ కుటుంబం కోసం, సహస్రమ్మ గారి కోసం, విహారీ బాబు గారి సంకల్పం కోసం, యమునమ్మ గారికి ఈ ఇంట్లో గౌరవం కోసం నేనేదో చిన్న సహాయం చేశానని నన్ను ఆదరించారు యమునమ్మ గారు. ఎటు వెళ్లాలో తెలియనప్పుడు మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చారు మీ వాళ్ళు. నాకు అండగా నిలబడిన మీకోసం నా ఇష్టాన్ని త్యాగం చేయలేనా? విహారీ బాబు గారు మీ కుటుంబం కలవాలని గొప్ప సంకల్పంతో ఇన్నాళ్ళు చేసిన ప్రయత్నం నా వల్ల చెడిపోకూడదు. నువ్వు వయసులో చిన్నదానివే, ఆలోచనలో ఎంతో గొప్పదానివి. కానీ నీ నిర్ణయమే ఇక్కడ ఈ పరిస్థితుల్లో నిన్ను నిలబెట్టింది. ఈ నిర్ణయమే నీ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో అని, దాని వలన ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉందమ్మా.
మా కుటుంబం కోసం నీ ఇష్టాన్ని వదులుకుంటున్నావు, నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు. అంతకు మించి ఏ పిచ్చి పని చెయ్యవుగా? వసుదా, త్వరగా రా. వస్తున్నా అక్క. జాగ్రత్త.